రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి జూపల్లి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఉగాది పండుగ సందర్భంగా రైతులకు మేలు కలగాలని, ప్రజల ఆశయాలు నెరవేరాలని ఆయన కోరుకున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ ఆకాంక్షించారాయన. జీవితం షడ్రుచుల సమ్మేళనమనే విషయాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుందని చెప్పారు జూపల్లి. జీవితంలో అనేక అనుభవాలు ఎదుర్కొని ముందుకు వెళ్లాలంటూ తెలిపారు. రాష్ట్ర ప్రధానికానికందరూ కూడా మరొకసారి తెలుగు సంవత్సరాన్ని మొదటి పండుగ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది పురస్కరించుకొని మీ అందరి జీవితాలలో వెలుగులు నిండాలని, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని, ధర్మం 4 పాదాల నడవాలని చెప్పని, తెలంగాణ రాష్ట్రమే యావత్ భారతదేశానికి దిక్సూచి కావాలని అందరం కలిసి సాగుదాం. మరొకసారి మీ అందరికీ శుభాభివందనలు, హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా రోజునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరం చైత్ర మాస శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉగస్య ఆది అనేది ఉగాది. ఉగాదగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అనే అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు. ఈ రెండింటినీ కలిపి ఉగాది అంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాలని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు ఉగాది నాటికి చెట్లన్నీ ఆకులు రాలి కొత్తగా చిగురుస్తాయి. మల్లెలు, మామిడి పిందెలు, వేపపూత ఇలా పూల సువాసనలతో వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యం నుండే మొదలవుతుంది. సాంస్కృతిక శాఖ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరియు